హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ది మ్యాన్ ఆన్ ద రోడ్ అని చెప్పి ఒక ఇటాలియన్ మూవీ రివ్యూ. సో ఈ మూవీ మనం చూసుకుంటే కనుక విఆర్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే ఉంది అండ్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం నాకైతే బిలో యావరేజ్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఈ మూవీ స్టార్టింగ్లో ఒక యాక్సిడెంట్ అనేది అవుతుంది. సో అందులో మన హీరోయిన్ అయితే ఉంటుంది. సో ఆ హీరోయిన్ ఆ యాక్సిడెంట్లో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అయినా చనిపోతారు. సో ఆ యాక్సిడెంట్ వల్ల తన లైఫ్ అనేది చాలా ఎఫెక్ట్ అయితే అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాళ్ళ మదర్ ఇంకొక మ్యారేజ్ అనేది చేసుకుంటుంది. అని యాక్సిడెంట్ వల్ల తను ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ స్టేట్గా వెళ్ళిపోయి తను అయితే తన స్విమ్మింగ్ కెరియర్ కూడా అయితే ఎఫెక్ట్ అవుతుంది. సో తను ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకోవాలని చెప్పి అనుకుంటుంది. అండ్ తను పెద్దగైన తర్వాత మనం చూసుకుంటే కనుక తనైతే ఒక ఫ్యాక్టరీలో అయితే వర్క్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ అయితే కాన్సెప్ట్ ఒక యాక్సిడెంట్ వల్ల ఒక లైఫ్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి మనకైతే చాలా క్రిస్టల్ క్లియర్గా మనకైతే చూపించడం జరిగింది. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా కొంచెం బాగానే ఉంటుంది. సో ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకోవాలని చెప్పి తన క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అయితే బాగుంటుంది. అండ్ యాక్సిడెంట్ చేసిన తను కూడా తను ఒక కైండ్ ఆఫ్ గిల్టీనెస్ అనేది తన దగ్గర ఉంటుంది. సో ఇలా ఆ 20 క్యారెక్టరైజేషన్స్ అయితే బాగానే ఉంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక మూవీ యొక్క రన్ టైం లెస్ దెన్ 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాము. అండ్ లాస్ట్ 15 to 20 minutes అయితే మూవీలో కొంచెం బాగానే ఉంటుంది. అండ్ తన స్విమ్మింగ్ సీన్స్ ఉంటాయి కదా అది కానీ యాక్షన్ సీన్స్ కానీ అది కూడా కొంచెం బాగానే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు సినిమాలో స్టోరీ స్క్రీన్ ప్లే మన విషయానికి వస్తే కనుక లైక్ ఇది ఒక కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మూవీ. సో మనకి కిల్లర్ మనకి ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరు అని చెప్పి మనకైతే ముందే చూపిస్తారు. దాంతో మనకి ఆ ట్విస్ట్ ఫ్యాక్టర్ కానీ ఆ సస్పెన్స్ కానీ అదంతా ఏమైతే ఉండదు. సో హీరోయిన్ ఆ యాక్సిడెంట్ చేసిన అతను ఎలా కనిపెడుతుంది అనేది ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. బట్ మూవీ కూడా కొంచెం స్లోగా అయితే ఉంటుంది. అండ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేలో ప్రాపర్ ఇంపాక్ట్ అంటూ మనకైతే ఏమైతే ఇవ్వదు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే లైక్ మూవీ అయితే బిలో యావరేజ్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. అండ్ ఈ మూవీని మీరు చూడాలి అనుకుంటే కనుక విఆర్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. అండ్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.